టేస్టీగా ఉంటుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. ఎవరైతే ఇవాళ రేపు అందరూ ఒబేసిటీ ప్రాబ్లం తోటి మనము ఏది తినాలన్నా కూడా కొంచెం ఆలోచించి ఏం తింటే బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లకి అని చెప్పి హెల్దీగా ఎలా అయితే హెల్దీ వేలో ఏం తినొచ్చు అని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి వీడియో అండి. ఈరోజు అయితే నేను ఒక మంచి 2 రకాల రెసిపీలు చూపించబోతున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, దేనికైనా మీరు చక్కగా అవి ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా జొన్నలతోటి అలాగే పెసలతోటి ఒక 2 రకాలు అయితే చూపించబోతున్నాను. ఈరోజు మా ఇంట్లో అయితే జొన్నలతోటి చేసిందండి. అలాగే దాని ముందు కూడా షూట్ చేసిందంటే పెసలతోటి చేసింది. 2 కలిపి ఒకటేసారి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇవి తెల్ల జొన్నలు. చక్కగా ఏంటంటే శుభ్రంగా కడిగేసుకుని రాత్రిపూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే కనుక రాత్రిపూటే నానబెట్టేసుకోవాలి. లేదు ఈవినింగ్ స్నాక్ కింద కావాలంటే కనుక మార్నింగ్ లేవగానే నానబెట్టుకుంటే సరిపోతుంది. కనీసం ఒక 6-7 గంటలు అయితే నానాలండి. కాకపోతే ఇది ప్రిఫరబుల్ ఏంటంటే మార్నింగ్ తింటే చాలా మంచిది అనమాట. మనకి రోజంతా కూడా మంచి ఎనర్జీ అది వస్తుంది, తొందరగా ఆకలి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి అయితే నానిపోయినాయండి, శుభ్రంగా కడిగేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసి 7 నుంచి 8 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇవి పెసలు అన్నమాట. ఇవి కూడా అంతేనండి. కనీసం పెసలు అయితే ఇంకొంచెం తొందరగా నానిపోతాయి కదా, ఒక 4 గంటల్లో నానిపోతే 4-5 గంటల్లో. ఇవైతే శుభ్రంగా కడిగేసుకుని విడిగానే ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పెసలు కొంచెం మరీ ఎక్కువ సాఫ్ట్ అయిపోయినా బాగోదు అనమాట. అందుకని నేనైతే విడిగానే ఉడకడానికి పెట్టేస్తాను గ్యాస్ మీద. ఇదిగోండి, మనకి జొన్నలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇట్లా మరీ మెత్తగా కూడా ఉడకకూడదు, జస్ట్ ఇట్లా కొంచెం మంచిగా ఉడికితే చాలు. అలా అని చెప్పి బాగా మెత్తగా తెగుడైపోయినా బాగుండదు అనమాట. ఇవి నాకు ముందు 4 విజిల్స్ అయితే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానిస్తే చక్కగా ఉడుకుతాయండి. ఇవి వంపేసుకుని జల్లెడలో వంపేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా వాటర్ని మనం పారబోయాల్సిన పని ఏం లేదు. చపాతీ పిండి కలుపుకుంటే దానిలోకైనా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టేసుకుని దానిలోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి, ఎక్కువేం అవసరం లేదు. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసి ఎండుమిరపకాయలు వేసేసుకుని ఇంకా దీనిలోకి మనం తినే టేస్ట్కి అనుగుణంగా పచ్చిమిర్చి, కొంచెం ఎక్కువేం అవసరం లేదు. పచ్చిమిర్చి వేగంగానే తురిమిన క్యారెట్ అండి, జస్ట్ మంచి కలర్ రావడం కోసం. క్యారెట్ ఉంటుంది కనుక దాంతో మంచి కలర్ వస్తుంది. మరీ ఎక్కువేం వేగవసరం లేదు, జస్ట్ ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. దానిలోకి కొంచెం రుచికి తగినంత కారం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి, సో చూసుకుని కారం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చి కొబ్బరి కొంచెం, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. పచ్చి కొబ్బరి వేసుకున్నా వేసుకోకపోయినా ఆప్షనల్. ఇది వేడిగా తినడానికి చేస్తున్నాను నేను. దీన్ని వేరే పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా బయట వర్షం పడుతూ ఉంటే మనం వేడిగా ఇలా తినొచ్చు. లేదు అంటే దీన్ని వేరే సలాడ్లో కూడా చేసుకోవచ్చు. అది నేను మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తాను. దీన్ని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా మనం వేసినవి అన్నీ కూడా, ఉప్పు వేయలేదు కదా, నేను మర్చిపోయాను. రుచికి తగినంత ఉప్పు, చక్కగా ఇది మంచిగా లో ఫ్లేమ్లో ఈ వేసిన ఉప్పు కారం అంతా కూడా వీటికి పట్టేటట్టుగా వేయించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, కొంచెం మనం సర్వ్ చేసేటప్పుడు కొంచెం వేడి తగ్గినాక నిమ్మకాయ పిండి వేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోతుంది. చాలా రుచికరమైన
అలాగే చాలా ఆరోగ్యవంతమైన, ఇప్పుడు ఇది నేను నలుగురికి చేశానండి. ఎక్కువ తినలేము, దీంతో పాటు ఏదన్నా కొంచెం మనం ఫ్రూట్ అలా తినేస్తే సరిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ కింద. ఇగోండి ఇలా చక్కగా మంచిగా ఉడికిపోయినాయి కదా. ఇవి కూడా అంతే, మనకి మెత్తగా ఉడకకూడదు, ఓవర్ కుక్ అవ్వకూడదు. అందుకే కుక్కర్లో పెడితే కనుక కొంచెం ఎంతైనా మెత్తపడతాయండి ఇవి. పెసలు తొందరగా ఉడికిపోతాయి కదా, సో మనకి అంత బాగుండవు అనమాట. ఇది ఇప్పుడు నేను హాట్గా తినడానికి చేస్తున్నాను. దీన్ని స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ పెసల్ని 1:1 క్వాంటిటీలో, 1 కూడా అవసరం లేదండి, 3/4 వంతు వేస్తే చాలు. బెల్లం వేసేసి చక్కగా ఎగరబెట్టేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది చాలా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఇది హాట్గా చేస్తున్నాం కనుక ఆయిల్ కావాలండి. లేదు మనం సలాడ్ లాగా చేసుకున్నాం అనుకోండి, డిన్నర్ కింద కూడా తినొచ్చు అనమాట. ఇది పెసలు తొందరగా అరుగుతాయి కనుక డిన్నర్ కింద కూడా తినొచ్చు. కాకపోతే మనము అప్పుడు సలాడ్ లాగా చేసుకుంటే దానికి ఆయిల్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఉడకబెట్టుకుని పూర్తిగా ఆరిపోయినాక కీరా, మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. నేను అది మళ్ళీ చూపిస్తాను ఇంకోసారి. దీనిలో కరివేపాకు కూడా వేయాలండి, కోసుకొచ్చింది లేదు, అందుకే నేను కరివేపాకు ఇట్లా సన్నగా కట్ చేసింది వేసుకుంటే కరివేపాకు చాలా మంచిది. అవి కొంచెం చిటపటమన్నాక పచ్చిమిర్చి, పిల్లలు ఉన్నారు పచ్చిమిర్చి తినరు అనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు అండి. కొంచెం పచ్చిమిర్చి వేయగానే మనం ఉడకపెట్టుకున్న ఈ పెసలు వేసేసుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు కూడా మనం రెగ్యులర్గా ప్రతి దానిలోనూ వాడుకుంటూ ఉండాలండి. తెలిసిందే కదా అందరికీ, యాంటీబయాటిక్గా పసుపు చాలా మంచిగా పనిచేస్తుంది. ఇందులోకి మనకి నచ్చిన వెజిటబుల్స్, కీరా, బీట్రూటు, అంటే అన్నీ బాగుండవు, కీరా అని చెప్పాను కదా నేను, కీరా కాదు, క్యారెట్, బీట్రూటు, ఇలా మనకు నచ్చినవి ఏదైనా వేసుకోవచ్చు అండి. కాకపోతే చూసుకోవాలి, పిల్లలు అన్నీ తినరు అనుకుంటే కనుక వాళ్ళు తినే వెజిటబుల్స్ని మనం వాడుకుంటే సరిపోతుంది. రుచికి తగినంత ఉప్పు, కొంచెం పిల్లలు చాట్ మసాలా టేస్ట్ ఇష్టపడతారు కదండి, వాళ్ళకి కొంచెం అది వేసి ఇవ్వచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక జస్ట్ కారం ఏంటంటే ఫ్లేవర్ కోసం అంతే. అల్లం ఇష్టపడితే, అంటే అల్లం ముక్కలు తగిలినా పర్లేదు అనుకుంటే కనుక సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను. క్యారెట్ మనం ముందైనా కొంచెం వేయించుకోవచ్చు అండి, లేదు అంటే ఇలా దీంతో పాటు కలిపి వేయించినా మగ్గిపోతుంది తురిమేం కనుక. ఎక్కువసేపు అది ఏమి వేగాల్సిన పని లేదు. ఇంకా కొబ్బరి ఎంత మేలు చేస్తుందంటే మనకి, స్పెషల్లీ డైట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా కొబ్బరిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే మనకి స్కిన్కి చాలా మంచిదన్నమాట. చూసారా ఎంత మంచిగా ఉందో చూడడానికి, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఇంకా నిమ్మరసం ఎంత వేసుకోవాలి అనేది మీ ఇష్టము. అది సర్వ్ చేసుకునేటప్పుడు చక్కగా నిమ్మరసం పిండిచ్చేస్తే సరిపోతుంది. వేడిగా మనం వేడిగా ఉండగా నిమ్మరసం పిండొద్దండి, ఒక్కోసారి చేదొచ్చే అవకాశం ఉంటుంది. చేదు సంగతి ఎట్లున్నా కానీ సి విటమిన్ మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఫినిషింగ్ టచ్గా మనం ఇప్పుడే కోసుకొచ్చాను అనమాట కొత్తిమీర. ప్రతి వంటకంలోనూ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నాకు పుదీనా ఇలాంటి వాటిల్లో ఇష్టం ఉండదు, అందుకని నేను స్కిప్ చేశాను. కానీ మీకు నచ్చితే కనుక ఆ టేస్ట్ వేసుకోవచ్చు అనమాట. ఇంకంతే అండి, అయిపోయింది. చూసారా, బ్రేక్ఫాస్ట్ 2 నిమిషాల్లో అయిపోతుంది. చక్కగా ముందు రోజు ప్లాన్గా నానబెట్టుకున్నాం అనుకోండి, ఇంకేముంది, నిమిషాల్లో అయిపోతుంది. ఎంత రుచికరంగా ఉంటుంది, అలాగే మనకి ఆకలి అనేది వేయదన్నమాట. మనము ఒకవేళ దీన్ని లంచ్ ప్లేస్కి మార్చుకుంటే కనుక, అంటే లంచ్ కోసం తీసుకుంటే కనుక దీనిలోకి మనం ఇంకొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం క్యారెట్ వేసాం కదా, దాని బదులు బీట్రూట్ కూడా చెప్పాను నేను, ఇంకొక ఐటెం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏది చేసినా కూడా పవర్ ప్యాక్డ్ టైప్ ఉండాలి, అన్నీ అందులో ఉండేటట్టుగా.
సో దీనిలోకి మనం కావాలి అనుకుంటే కనుక నిమ్మకాయ వేసుకున్నాం కదండి, చుక్కకూర ఉంటే సన్నగా చాప్ చేసేసి జస్ట్ గ్యాస్ ఆఫ్ చేసే ముందు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాదు, కొంచెం మొత్తం అంతట్లోకి ఇంత వేసేస్తే చక్కగా మగ్గిపోయి మంచిగా ఉంటుంది. కొంచెం అది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. లంచ్కి అయితే అంత బాగుండకపోవచ్చు. ఇంట్లో ఉండి తినే వాళ్ళు అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. లంచ్ బాక్స్లకి అయితే మాత్రం క్యారెట్ బీట్రూట్ బెస్ట్ ఆప్షన్. కావాలనుకుంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు అండి లంచ్ బాక్స్లోకి అయితే కనుక, ఇంకొక వెజిటబుల్ యాడ్ అవుతుంది. సన్నగా చాప్ చేసుకుని క్యాబేజ్ అయితే మాత్రం ముందే వేయించుకోవాలి. అప్పుడే వేయించేటప్పుడు ఒక పించ్ షుగర్ చల్లారనుకోండి, ఏదైతే క్యాబేజ్కి వాసన ఉంటుందో అది మిగిలిన వాటిని డామినేట్ చేయకుండా ఉంటుంది. అది చిన్న చిన్న ఎడిషన్స్ అన్నమాట ఇవి. నేనైతే ఎలా చేశాననేది చూసారు కదా. ఇదిగోండి చూసారా, ఇవి పెసలతో చేసినవి, గుగ్గిళ్ళు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అలసందలతో చేసినవి అయితే గుగ్గిళ్ళు అంటాము. వీటికి ఏం పేరు పెడతారో పెట్టండి. అయితే ఇవి ఇంత క్వాంటిటీ సరిపోతుందండి తినడానికి. ఇదిగోండి ఇవైతే జొన్నలతో చేసినవి, జొన్న గుగ్గిళ్ళు. అయితే నాకు ఇలా మిరపకాయలు వేస్తాం కదండి, ఇవి కొరుక్కుంటూ అవి తినడం చాలా ఇష్టము. ఇంకా క్వాంటిటీ కూడా ఇంత సరిపోతుందండి, ఎక్కువ తినలేము, ఫిల్లింగ్గా ఉంటుంది. జొన్నలతో చేశానని చెప్పాను కదా, సో మా బ్రేక్ఫాస్ట్ ఇదే. మళ్ళీ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇందులో వేసిన మిరపకాయలు అలా కొరుక్కొని తిని ఎంజాయ్ చేయడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. అయితే మా ఇంట్లో సంజనాకి నాకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఇలాంటివి ఏం చేసినా కానీ. కొంచెం మా వారికి అంత ఇష్టం ఉండదు, తింటారు కానీ ఏదో అలా తింటారు. అలా ఇంట్లో అలా తినే వాళ్ళకి దీంతో పాటు అన్ని పపాయ ముక్కలు, అన్ని జాంకాయ ముక్కలు, ఒక యాపిల్ ఇచ్చేస్తే ఇవి కొంచెం తిన్నా అది సరిపోతుంది అన్నమాట. అలా సో ఆరోగ్యకరంగా తినాలి అనుకుంటే వెయిట్ తగ్గడం ఒకటే కాదండి, మన లైఫ్ స్టైలు హెల్తీగా యాక్టివ్గా ఉండేటట్టు మార్చుకోవడం కోసం ఇలాంటి ఫుడ్. కొబ్బరి వేస్తే ఆ కొబ్బరిలో కమ్మదనం, నిమ్మకాయ వేస్తాం కదా, ఆ నిమ్మకాయలో చట్పట, ఉప్పు కారం మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే స్పెషల్లీ పెసలతో చేసిన దానికంటే జొన్నలతో చేసింది బాగా ఇష్టం. పెసలతో చేసే స్వీట్ అంటే ఇష్టం, హాట్ కంటే కూడా. స్వీట్ కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఈరోజుకైతే వీడియో ఇదేనండి. మరి మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీస్, వెయిట్ లాస్ రెసిపీస్ మీకు కావాలి అంటే కనుక కామెంట్స్లో చెప్పండి. నాకు రిజల్ట్ అనేది నెమ్మదిగా వస్తుందండి. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2-3 నెలల తర్వాత మీకు కనపడవచ్చు అనమాట. అది మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.